కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా ప్రాంతంలో కలుషిత నీరు తాగి ప్రజలు అస్వస్థలవుతున్నారు. చాలా మంది అతిసారం బారిన పడ్డారు. ఊళ్ళోని మంచినీళ్ల ట్యాంకును సరిగా శుభ్రం చేయకపోవడం, ట్యాంకులోకి నీళ్లు చేరవేసే పైప్ లైన్లో మురికి నీళ్లు కలుస్తుండడమే ఇందుకు కారణమవుతోంది. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో అనారోగ్యం పాలవుతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే మంచినీళ్లు సరఫరా చేయాలని కోరుతున్నారు. వరుస మీడియా కథనాలతో గ్రామాన్ని సందర్శించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శిథిలా వ్యవస్థ ఉండడం వల్ల పైప్ లైన్లు చెడిపోవడం వల్ల ఈ వాటర్ బయట ఉన్న వాటర్ చెడు వాటర్ వచ్చేసి ట్యాంక్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈ వ్యాధి అనేది ప్రజలకు సోకింది. దాదాపు 250 మందికి ఈ వ్యాధి వచ్చేసింది. ఈ అధికారం మేల్కొని వచ్చేసి దాదాపు ఈ ట్యాంక్ని శిథిలా వ్యవస్థ పడగొట్టేసి కొత్త ట్యాంక్ కట్టించి వాటర్ సప్లై కూడా కొత్తగా పెట్టేసి మేల్కొంటే అధికారులు చూసి బాగా సెట్ చేస్తే సరిపోతుంది. ఎవరు పట్టించుకోవడం లేదు. మొన్న కడిగినా గలీజ్ ఎక్కువ వెళ్ళింది. లోపల కూడా అంత సిలీము, ఆ కడ్డీలు ఊడిపడి అంత గలీజు. ఈ వాటర్ తీసుకుపోయి చెక్ చేసినారు. వాటర్ వల్లనే ప్రాబ్లం అన్నారు. కనీసం అంటే ఇప్పటికి 80 మంది దాకా హాస్పిటల్ పాలైనారు. 80-90 మంది దాకా హాస్పిటల్ పాలైనారు. వాంతులు బేదులు. కడగటానికి అవకాశం లేదన్న. ఇక్కడ మిచ్చన సరిగా లేవు. మిచ్చం లేనందువలన ఎవడెక్కాలన్నా ప్రాణంతో భయపడి ఎవరు ఎక్కడంనా 3 నెలలు వారంకు కడిగేటి 5 నెలలు సంవత్సరానికి ఒకసారి అడుగుతున్నాడు దాన్ని. ఇంకా దానివల్లనే ఆ ప్రాబ్లాలు వస్తున్నాయని మా అనుమానం. ప్రస్తుతానికైతే వాటరు మేము ట్యాంకర్స్ ద్వారా సుమారు 10 ట్యాంకర్లు అంటే 10 ట్రిప్పులు వాటర్ని ఈ విలేజ్లో మొత్తానికి ఓన్లీ ఫర్ డ్రింకింగ్కి వాడమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కూడా మేము ఆల్రెడీ వాటర్ సప్లైలో చేస్తున్నాము. దానికి బ్లీచింగ్ పౌడర్ యాడ్ చేసి ప్రతి పబ్లిక్ ఆ వాటర్ తాగమని చెప్తున్నాము. ఇంకో 15 రోజుల వరకు. అప్పుడు సిస్టమ్ చూసుకొని మొత్తం సిస్టమ్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మనం రెగ్యులర్గా ఓఎస్ఆర్ ద్వారా ఇస్తాము. ఈ వాటర్ అయితే అందరికీ ఓన్లీ స్నానాలకి వాడుకోమని చెప్తున్నాము. మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్తున్నారు కదా, ఎందుకు వచ్చింది అనేది మేము మరొకసారి టెస్ట్ కూడా వచ్చింది. దాన్ని ఏమైనా చూసుకొని ఏం చేయాలని నిర్ణయిస్తాం. ఎవరు రెక్లెస్గా ఉన్నా దాని మీద వదిలే ప్రసక్తి లేదు. మంచినీరు తాగమని చెప్తాం, మరొకసారి కాచిన నీరు తాగమని చెప్పున్నాం. దానికి ఐఈసీకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరొకసారి రీజన్స్ చూసుకొని చేస్తాం.